ఒక పిజ్జా డెలివరీ బాయ్, అతని దగ్గర బైక్ లేదు, కనీసం సైకిల్ కూడా లేదు. 3 కిలోమీటర్లు పరిగెత్తుకుంటూ వెళ్ళి పిజ్జా డెలివరీ చేసినందుకు అతని లైఫే చేంజ్ అయిపోయింది. మరి ఆ డెలివరీ బాయ్ ఎవరు, అతని స్టోరీ ఏంటనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫోటోలో పక్కన కనిపిస్తున్న వ్యక్తి పేరు సాహిల్ సింగ్. అతని వయసు 30 సంవత్సరాలు. అతను ఉండేది జమ్మూ. అతని దగ్గర బైక్ లేదు, ఒక పాత సైకిల్ ఉండేది. దాని మీద ప్రతిరోజు తిరుగుతూ స్విగ్గీ డెలివరీస్ ఆర్డర్స్ చేసేవాడు. ఒక ఫుడ్ ఆర్డర్ ద్వారా అతని లైఫే చేంజ్ అవుతుందనే సంగతి అతను కూడా తెలియదు. ప్రియాంశి చందేలా అనే ఒక యువతి స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ పెట్టింది. అప్పుడే డ్యూటీ చేసుకొని ఇంటికి వచ్చింది. ఫుల్ ఆకలి మీద ఉంది ఆమె ఆర్డర్. కానీ రావాల్సిన టైం కంటే అరగంట ఆలస్యంగా వచ్చింది ఆ ఫుడ్ ఆర్డర్. కారణం, అతను 3 కిలోమీటర్లు పరిగెత్తుకుంటూ వచ్చేసరికి లేట్ అయింది. సైకిల్ ఉండే, అది కూడా పాడైపోయింది. తను డ్యూటీ చేసుకొని ఇంటికి వచ్చి ఆకలి మీద ఉండటంతో ఫ్రెష్ అప్ అయ్యే లోపు ఆర్డర్ వస్తుందిలే అని చెప్పి ప్రియాంశి స్విగ్గీలో ఎంతకీ ఆర్డర్ రాకపోయేసరికి చాలా కోపంతో ఉంది ప్రియాంశి. సడన్గా కాలింగ్ బెల్ మోగింది. స్విగ్గీ డెలివరీ బాయ్ అనుకుంది. అతనికి కౌన్సిలింగ్ ఇవ్వాలి, అతన్ని తిట్టాలి, ఆర్డర్ ఎందుకు లేట్ అయిందని చెప్పి ఆమె మనసులో అనుకుంది. డోర్ ఓపెన్ చేస్తే నిజంగానే డోర్ దగ్గర స్విగ్గీ డెలివరీ బాయ్ ఉన్నాడు. ఫుడ్ ఆర్డర్ను చేతిలో పెట్టి సారీ చెప్పాడు సాహిల్ సింగ్. ఫుల్ చెమటలతో గడగడ వణుకుతూ పక్కనే ఉన్న మెట్ల మీద కూర్చున్నాడు సాహిల్ సింగ్. అతన్ని చూసిన ప్రియాంశి చందేలాకు కోపం పోయి అయ్యో పాపం అనుకొని మంచినీళ్ళు తెచ్చి ఇచ్చింది. ఎందుకు ఫుడ్ ఆర్డర్ లేట్ అయిందని ప్రియాంశి సాహిల్ సింగ్ని అడిగింది. మేడం, నా దగ్గర బైక్ లేదు, సైకిల్ ఉండే, అది కూడా పాడైపోయింది. మీకు ఈ ఫుడ్ ఆర్డర్ ఇవ్వడానికి 3 కిలోమీటర్లు పరిగెత్తుకుంటూ నడుచుకుంటూ వచ్చాను మేడం అని సాహిల్ సింగ్ ప్రియాంశితో చెప్పాడు. మరి బైక్ లేనప్పుడు ఈ ఉద్యోగం చేయడం ఎందుకు, ఏదన్నా మంచి ఉద్యోగం చూసుకోవచ్చు కదా అని ప్రియాంశి సాహిల్ సింగ్తో చెప్పింది. మేడం, మాది నిరుపేద కుటుంబం, మాకు ఆస్తులు లేవు. కరోనాకు ముందు 2-3 చోట్ల పని చేశాను, మంచిగానే పైసలు వచ్చేవి. కానీ కరోనా తర్వాత ఇంటికి వెళ్ళిపోయాను. మా అమ్మ నాన్న వృద్ధ దంపతులు, వాళ్ళని చూసుకునేది నేనే అని చెప్తూ బాధపడ్డాడు సాహిల్ సింగ్. మేడం, నేను చదివింది సివిల్ ఇంజనీర్, నా దగ్గర 1 రూపాయి కూడా లేదు. నేను నా రూమ్మేట్ సహాయంతో ఉంటున్నాను. నా ఇంటి అద్దె కూడా నా రూమ్మేటే కడుతున్నాడు, నా దగ్గర డబ్బులు లేవు, అతనికి నేను చాలా బ్యాక్ ఉన్నానని ప్రియాంశితో సాహిల్ సింగ్ చెప్పాడు. నాకు స్విగ్గీ నుంచి డబ్బులు ఎప్పుడు నా అకౌంట్లో పడితే అప్పుడే నాకు భోజనం, రోజు 1 పూట భోజనం చేస్తూ ఉంటున్నాను మేడం అని చెప్పి సాహిల్ సింగ్ ప్రియాంశి చందేలాతో చెప్తూ ఏడవడం మొదలుపెట్టాడు. అతని మాటలు వింటూ బాధపడింది ప్రియాంశి చందేలా. నేను నీ స్టోరీని ఏదైనా సోషల్ మీడియాలో పెడతాను, ఎవరైనా సహాయం చేస్తారేమో అని అతనితో చెప్పింది. అప్పుడు సాహిల్ సింగ్ ఇలా అన్నాడు ప్రియాంశి చందేలాతోటి, నాకు డబ్బులు వద్దు మేడం, నా చదువు తగ్గట్టు ఒక మంచి ఉద్యోగం ఉంటే చాలు అని చెప్పి ఆమెతో చెప్పాడు. ప్రియాంశి సాహిల్ సింగ్ యొక్క మంచి మనసును చూసి తనకు తోచిన సహాయం చేసింది. అలాగే సాహిల్ సింగ్ దగ్గర ఉన్నటువంటి స్టడీ సర్టిఫికేట్స్ తీసుకొని లింక్ రీడింగ్లో పెట్టింది. చాలా పేదరికంలో ఉన్నాడు, ఎవరైనా ఉద్యోగం ఇచ్చి సహాయపడండి అని లింక్ రీడింగ్లో తనకు తోచిన మాటలు రాసింది. ఎంత ట్రైనింగ్ ఇచ్చినా చేసేంత శక్తి సాహిల్ సింగ్కు ఉందని ఆమె లింక్ రీడింగ్లో రాసింది. అయితే ఆ లింక్ రీడింగ్లో రాసినందుకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలామంది మా దగ్గర జాబ్ ఉందని చాలామంది రెస్పాన్స్ ఇచ్చారు. అందులో సాహిల్ సింగ్ చదువు తగ్గట్టు ఒక మంచి ఉద్యోగం సెలెక్ట్ చేసింది ప్రియాంశి చందేలా. అందులో సాహిల్ సింగ్ ఆ ఉద్యోగంలో చేరి అతని జీతం పడేంత వరకు అతని సాహిల్ సింగ్ యొక్క ఖర్చులు ప్రియాంశినే భరాయించింది. అతని ఉద్యోగంలో జాయిన్ అయ్యి ఉద్యోగం చేసి అతని జీతం పడేంత వరకు ఆ ఖర్చులన్నీ ప్రియాంశి చందేలానే భరాయించింది. ఇక మోరల్ ఆఫ్ ది స్టోరీ, సక్సెస్ అనేది ఎప్పుడు ఎవరి రూపంలో వస్తుందనేది ఎవరికి తెలియదు. సాహిల్ సింగ్కు ప్రియాంశి చందేలా రూపంలో వచ్చింది. కాబట్టి కష్టపడుతూ సక్సెస్ కోసం వెయిటింగ్ చేయడమే. నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.